డిసెంబర్ 2005 నాసా స్పెషల్ ఏజెంట్ డాన్ ఓక్లాండ్ మరియు సెక్యూరిటీ మేనేజర్ హెన్రీ బట్లర్ నాసా యొక్క కేప్ క్యాండర్వాల్ లాంచ్ ఫెసిలిటీలో కొన్ని పాత గదుల్ని మొత్తం ఒకసారి చెక్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక గదిలో ఒక పెట్టె కనిపించింది. దాంట్లో వాళ్ళకి 1960sకి చెందిన 2 బ్లూ కలర్ సూట్స్ కనిపించాయి. కానీ ఈ సూట్స్ ఎవరివి? ఎందుకంటే ఇంతవరకు నాసా ఎప్పుడూ కూడా బ్లూ సూట్స్ వాడలేదు. అంటే నాసా ప్రపంచానికి తెలియకుండా చాలా రహస్యంగా ఏవైనా సీక్రెట్ మిషన్స్ చేస్తోందా? డార్క్ వెబ్ బహిర్గతం చేసిన కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూస్తే మనకు కూడా ఈ విషయం గురించి అనుమానం కలుగుతుంది. వీటి ప్రకారం చూస్తే మూన్పై ఏదో ఒక ఏలియన్ సివిలైజేషన్ ఉండొచ్చని అనిపిస్తుంది. చంద్రునిపై అడుగుపెట్టినప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్నట్టుగా భావిస్తున్న ఈ మాటలు వారిని ఉద్దేశించడమేనా? ఇంతకీ ఏంటా మాటలు? దే ఆర్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ద క్రేటర్ అండ్ దే ఆర్ వాచింగ్ us. అసలు దే అంటే ఎవరు? ఈరోజు డార్క్ వెబ్ ద్వారా బయట పెట్టబడిన నాసా యొక్క 4 సీక్రెట్స్ గురించి మాట్లాడుకుందాం. డార్క్ వెబ్ ఏంటో తెలుసుకోవాలంటే ఒకసారి డార్క్ వెబ్ గురించి మా వీడియోలు చూడండి. లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. జేమ్స్ బాండ్ 007 సూట్. మనం చిన్నప్పటి నుంచి జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తూనే ఉన్నాం. మనం ఇంతవరకు అనుకుంటూ ఉన్నట్టుగా 007 క్యారెక్టర్ ఒక ఫిక్షనల్ కాక నిజ జీవితంలో కూడా ఉందా? 2005లో డాన్ ఓక్లాండ్ మరియు హెన్రీ బట్లర్కు 2 స్పేస్ సూట్స్ దొరికాయి. వీటిని గుర్తించడానికి వారు ప్రయత్నం చేశారు. అవి 60sలో నాసా ఉపయోగించిన సూట్స్ లాగా ఉన్నాయి, కానీ అవి బ్లూ కలర్లో ఉన్నాయి. మరి నాసా ఎప్పుడూ కూడా బ్లూ కలర్ స్పేస్ సూట్స్ ఉపయోగించలేదు. ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే వీటి మీద కోడ్ నెంబర్ 007 మరియు 008 అని రాసి ఉన్నాయి. ఇప్పటి వరకు ఉపయోగించిన ఏ స్పేస్ సూట్కు ఇవి సరిపోవటం లేదు. మరి ఈ స్పేస్ సూట్స్ ఎవరి కోసం తయారు చేశారు? అలాగే ఎందుకు? ఈ స్పేస్ సూట్స్ గురించి ఒక లోతైన విచారణ చేసినప్పుడు 007 స్పేస్ సూట్ ఓనర్ ఎవరు అన్నది ఏమాత్రం తెలియలేదు. కానీ 008 స్పేస్ సూట్ ఎవరిది అన్నది మాత్రం తెలిసిపోయింది. ఈ స్పేస్ సూట్ 1960sలో యుఎస్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ లాయర్కి చెందింది. తను యుఎస్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా పనిచేశారు. కానీ యుఎస్ ఎయిర్ ఫోర్స్ పైలట్కి నాసాకి ఏం సంబంధం? అది కూడా నాసా స్థాపించబడిన తొలి రోజుల్లో 1950sలో సోవియట్తో నడుస్తున్న ప్రచండ యుద్ధం కోల్డ్ వార్ కారణంగా ఒక సీక్రెట్ ప్లాన్ తయారు చేసింది అమెరికా. ప్రపంచంలో అతి రహస్య ప్రదేశాల్లో ఒకటి అయిన ఏరియా 51లో U-2 పేరుతో కొన్ని ప్రత్యేక విమానాల్ని తయారు చేస్తుంది. టు స్పై ఆన్ ఎనిమీస్. ఇవి సాధారణ ప్లేన్స్ కన్నా చాలా ఎత్తులో, అంటే 70 అడుగుల ఎత్తులో ఎగిరేలా అలా ఆయా దేశాల రాడార్లకు దొరకకుండా ప్లాన్ చేశారు. మరియు ఈ ప్లేన్స్ కారణంగానే ఏరియా 51 బాగా బ్లేమ్ అయిపోయింది. ఇక్కడే ఆ ప్లేన్స్ యొక్క టెస్టింగ్ జరిగేది. చాలా మంది వాటిని UFOs అనుకునేవారు. ఈ ప్లాన్ చాలా సీక్రెట్గా ఉంచారు. యుఎస్ గవర్నమెంట్ దీన్ని ఎక్కడా పబ్లిక్ డొమైన్లో ఉంచలేదు. అయితే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా కూడా దీన్ని వాళ్ళు సోవియట్ మీద సక్సెస్ఫుల్గా ప్రయోగించలేకపోయారు. సోవియట్ ఈ ప్లేన్స్ని గుర్తించి వాటిని కూల్ చేసింది. అయితే అమెరికా ఓటమిని ఒప్పుకుందా? లేదు. యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఇంకా ఎత్తులో ఎగిరేలా విమానాల్ని రూపొందించాలనుకుంది. అయితే అది సివిల్ ఏజెన్సీ ద్వారా చెయ్యాలనుకుంది. ఆ సివిల్ ఏజెన్సీయే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా. అలా నాసాను ఉపయోగించుకుని యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఒక మిషన్ని రూపొందించింది. అదే మ్యాన్డ్ ఆర్బిటల్ లాబొరేటరీ MOL మిషన్. ఈ మిషన్లో 17 మంది పైలట్స్ మరియు ఇంజనీర్స్కు ట్రైనింగ్ ఇచ్చారు. వీళ్ల మిషన్ ఏంటి అంటే అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా ఒక లాబొరేటరీ ఏర్పరిచి శత్రు దేశాల ఆయుధాలపై నిఘా ఉంచి ఆ సమాచారం మొత్తం అమెరికాకు అందుబాటులో ఉండేలా చెయ్యాలని వాళ్ల ప్లాన్. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అది పక్కన పడేశారు. అలా ఈ సూట్స్ కూడా వాళ్లకి సంబంధించినవే అయి ఉంటాయి. మిస్టరీ ఆఫ్ అట్లాంటిస్. 2006లో అంటే కల్పనా చావ్లా ప్రమాదంలో చనిపోయిన 3 ఏళ్ల తర్వాత ఒక ఆస్ట్రోనాట్స్ బృందం బ్రెంట్ జెట్ నాయకత్వంలో ISS యొక్క ఫైనల్ అసెంబ్లీ కొరకు స్పేస్లోకి బయలుదేరింది నాసా యొక్క అట్లాంటిస్ స్పేస్ షటిల్ ద్వారా. అయితే ISSను చేరుకున్న తర్వాత మిషన్ కమాండర్ బ్రెంట్ జెట్ ఒక మెరుస్తున్న ఆబ్జెక్ట్ని చూశాడు. కొంచెం సేపట్లోనే ఇంకో 2 ఆబ్జెక్ట్స్ కూడా దానికి జతగలిశాయి. అట్లాంటిస్ యొక్క కెమెరాస్ని జూమ్ చేసి చూశాడు. తర్వాత ఇవి ఏంటి అని US మీడియాలో బాగా చర్చ జరిగింది. అయితే నాసా మాత్రం వీటిని సూర్యకిరణాలు పడి మెరుస్తున్న స్పేస్ డెబ్రీ, అంటే అంతరిక్షంలో వ్యోమగాములు వదిలేసిన ఏదో చెత్త అని కొట్టిపారేసింది. మీడియా కథనాల్ని బట్టి అవి ఏలియన్స్ అని చెప్పడం కరెక్ట్ కాకపోయినా నాసా వీటి గురించి ఏమాత్రం రీసెర్చ్ చేయకుండా వీటిని స్పేస్ డెబ్రీ అనేయటం ఏదో తేడాగా అనిపించింది. సోలార్ సిస్టంలో అనుకోని అతిథి. 2016వ సంవత్సరం హొరైజాన్ స్పేస్ ప్రోబ్ సోలార్ సిస్టమ్ బయటకి మొదటిసారిగా అడుగు పెట్టడానికి బయలుదేరిన సంవత్సరం.
హొరైజాన్ స్పేస్ ప్రోబ్ ఈ యాత్రలో సోలార్ సిస్టంలో ఎదురయ్యే ప్రతి గ్రహాన్ని మరియు పెద్ద ఆబ్జెక్ట్ని ఒకసారి చుట్టి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటి గ్రావిటీ సహాయంతో అది ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా ప్రతిదాన్ని కవర్ చేస్తూ సోలార్ సిస్టమ్ యొక్క లాస్ట్ ప్లానెట్ నెప్ట్యూన్ దాకా వెళ్ళిపోయింది. కానీ సోలార్ సిస్టమ్ యొక్క బయటకు వెళ్ళడానికి ఇంకొక ఆబ్జెక్ట్ చుట్టూ తిరగాల్సి ఉంది. ఇక మిగిలింది మనం డ్వార్ఫ్ ప్లానెట్గా చెప్పుకునే ప్లూటో. దాని చుట్టూ కూడా తిరగడానికి అది సిద్ధమైపోయింది. న్యూ హొరైజాన్కి అదొక పెద్ద అచీవ్మెంట్. అది ప్లూటోని దాటి సోలార్ సిస్టమ్ బయటకు వెళ్ళగలిగితే. అయితే అది ప్లూటో దాటి ముందుకెళ్ళిన తర్వాత దానికి ఆశ్చర్యకరంగా ఇంకో ఆబ్జెక్ట్ కనిపించింది. అది ఏంటి అని సైంటిస్టులకు కూడా అర్థం కాలేదు. 113 కిలోమీటర్ల వెడల్పున్న అది ఒక పెద్ద ఆస్ట్రాయిడ్లా ఉంది. కానీ ఒక ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్గా రెస్పాండ్ అవుతోంది. ఆ ఆబ్జెక్ట్కు నాసా ఒరైన్ అని పేరు పెట్టింది. దాని అర్థం ఏమిటంటే గాడ్ ఆఫ్ డెత్ అని. ఈ చిత్రమైన వస్తువు 5 గంటల 47 నిమిషాల్లో తన చుట్టూ తాను తిరుగుతోంది. 100 కిలోమీటర్ల కన్నా పెద్దగా ఉన్న వస్తువుకు ఇది చాలా ఎక్కువ స్పీడ్ అనే చెప్పాలి. ఇంత స్పీడ్తో తిరిగే ఏ రాయి అయినా లేదా మంచు లాంటి పదార్థమైనా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల విచ్ఛిన్నమైపోవాలి. కానీ అదేదో ఆస్ట్రాయిడ్లా అనిపించట్లేదు. ఒక మెటల్తో తయారైనట్టు అనిపిస్తోంది. దీని ఎర్ర రంగు ఈ విషయాన్ని బలపరుస్తోంది. అయితే దీని గురించి ఇంకా ఒక నిర్ణయానికి రాకముందే నాసా అనుమానాన్ని బలపరిచే ఇంకో సంఘటన జరిగింది. ఆ ఆబ్జెక్ట్ను హొరైజాన్ స్పేస్ ప్రోబ్ క్యాప్చర్ చేయడానికి దానివైపు పంపించారు. అయితే దాని దగ్గరకు చేరుకునే కొద్దిసేపట్లోనే హొరైజాన్ స్పేస్ ప్రోబ్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి. ఒరైన్ మీద అనుమానం కలిగి ఇంకో విషయం ఏంటి అంటే అదొక రిథమిక్గా మెరుస్తోంది. విచ్ ఈజ్ వే టూ స్ట్రేంజ్ ఫర్ ఎన్ ఆస్ట్రాయిడ్. మరి నాసా ఎందుకు ఇంకా దాన్ని ఒక ఆస్ట్రాయిడ్గానే పరిగణిస్తోంది? ఆ సత్యం దేవుడికే తెలియాలి. దాని వెనక ఏదో స్టోరీ ఉంది. కానీ దాన్ని నాసా రివీల్ చేయాలనుకోవడం లేదు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద ఏలియన్స్ని చూశాడా? మరి ఎందుకు మాట్లాడినాడు? 1969వ సంవత్సరం నాసా యొక్క మొదటి మ్యాన్ మిషన్ టు మూన్. అమెరికన్ల హృదయం సంతోషంతో నిండిపోయింది. మనిషి చరిత్రలో ఒక అద్వితీయమైన రోజు. ఇక ఆ సమయం రానే వచ్చింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగుపెట్టాడు. తన తొలి పలుకులు ఇట్స్ ఎ స్మాల్ లీప్ ఫర్ ఎ మ్యాన్ బట్ వన్ బిగ్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్. ఇవి చాలా మందికి తెలుసు. కానీ జరిగిన ఇంకో విషయం తెలీదు. ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టారు. నీల్ సంతోషంతో గంతులు వేస్తున్న సమయంలో మధ్యలో 2 నిమిషాల పాటు కెమెరా ఆఫ్ అయిపోయింది. మళ్ళీ కెమెరా ఆన్ అయిన తర్వాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మాట్లాడిన మాటలు భయంతో నిండి ఉన్నాయి. కానీ అవి సరిగ్గా వినపడలేదు. అయితే కొంతమంది చెప్పిన దాని ప్రకారం అతను చెప్పినది ఏమిటంటే దే ఆర్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ది క్రేటర్ అండ్ దే ఆర్ వాచింగ్ అస్. అయితే అక్కడ నీల్ ఏం చూశాడు అనేది ఆ దేవుడికే తెలియాలి. లేదంటే కనీసం నాసాకైనా తెలుసుండాలి. ఇంకోవైపు చూస్తే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ని బాగా ఎరుగున్న వాళ్ళు చెప్పేదేంటంటే చంద్రుడి మీద నుంచి తిరిగి వచ్చిన తర్వాత నీల్ బాగా మారిపోయాడు. చాలా చలాకీగా యాక్టివ్గా ఉండేవాడు కాస్త చాలా ముభావంగా మారిపోయాడు. ఇదంతా కావాలని అల్లిన స్టోరీనా లేక నిజమా తెలియదు. కానీ 1994లో వైట్ హౌస్లో నీల్ మాట్లాడిన మాటలు వింటే మళ్ళీ ఈ స్టోరీ నిజమేనేమో అనిపిస్తోంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఏలియన్స్ గురించి మాట్లాడుకోవటం మనందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకే చిన్న చిన్న సంఘటనలు కూడా ఫ్యాబ్రికేట్ చేసి ఏలియన్స్ స్టోరీస్ తయారు చేస్తారు. మనకు అందుబాటులో ఉన్న ఇప్పటి టెక్నాలజీ ప్రకారం ఇప్పటికిప్పుడు ఏలియన్స్ ఉన్నారా లేదా అన్నది మనం కనుక్కోలేకపోవచ్చు. ఉంటే మన చుట్టే ఉండొచ్చు. ఒకవేళ కనుక్కోగలిగితే మనం అదృష్టవంతులమే. ఏమో ఎవరు చెప్పొచ్చారు, దురదృష్టం కూడా కావచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.